నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, రేపు మనకి 1వ తేదీ అండి, మార్చి 1వ తేదీ. నిజంగా ఎప్పుడు కూడా అండి 1వ తేదీన మనం చాలామంది కూడా గుడికి వెళుతూ ఉంటాం, పూజలు చేసుకుంటూ ఉంటాం. అలాంటిది ప్రతిసారి కూడా మనం ప్రతి నెల 1వ తేదీ అనుకోవాల్సిన ఒక స్విచ్ బోర్డ్ని మనం గుర్తు చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ కూడా ప్రతి నెల తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాను. రేపు 1వ తారీఖు మార్చి 1వ తేదీ కాబట్టి ఉదయం లేవగానే ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఒక 11 సార్లు అనుకొని చూడండి. ఎందుకోసము అని అంటే అండి, మనీ పరంగా ఆ నెలంతా కూడా మనకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, అంటే మనీ కోసం వెతుక్కోకుండా నాకు ఈ నెల జీతం రాలేదు, ఖర్చులకు డబ్బులు సరిపోవటం లేదు అన్న ఆందోళన అనేది ఏమీ లేకుండా చక్కగా మనీ ఫ్లో అనేది బాగోవాలి అని అంటే కనుక ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. ఇంకా స్విచ్ బోర్డ్ ఏంటి, ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. రేపు అంటే 1వ తారీఖు, మార్చి 1వ తారీఖు అంతా కూడా అండి, రేపు ఉదయం అనేది మీకు ఉదయం లేవగానే అరచేతులను చూసుకొని అనుకోవడానికి కుదరకపోతే కనుక మీకు ఆ రోజంతా కూడా అండి, అంటే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా మనం అనుకోవచ్చు. నిజంగా 1వ తారీఖు నేను చూడలేదక్క, లేటుగా చూశాను అని అనుకున్న వాళ్ళు కూడా మర్చిపోకుండా, అంటే మనకి ఎప్పుడు కూడా అండి డబ్బు అనేది, జీతాలు శాలరీ అనేది మనకి 1 నుంచి 5 వరకు కూడా శాలరీ అనేది వస్తూ ఉంటుంది. అందువల్ల 1వ తారీఖు మిస్ అయిన వాళ్ళు 1 నుంచి 5 వరకు కూడా అనుకోవడానికి అవకాశం అనేది ఉందండి. అందువల్ల మీరు ఏం చేస్తారు అని అంటే, రేపు ఉదయాన్నే ఈ స్విచ్ బోర్డ్ని, ఇప్పుడు ఒక స్విచ్ బోర్డ్ తెలియజేస్తానండి. అది అనుకోండి. చాలామంది అక్క మీరు గుర్తు చేశారక్క, మాకు ప్రతి నెల మీరు చెప్తున్నారు, నిజంగా మాకైతే అసలు గుర్తులేదు ఉదయాన్నే అనుకోవాలని. ఇలా మీరు రిపీటెడ్గా మళ్ళీ కూడా రిమెంబర్ చేస్తూ ఉన్నారు. మాకు చాలా బాగా హ్యాపీగా మనకి ఈ స్విచ్ బోర్డ్ వల్ల చాలా బాగుందక్క మాకు అని కూడా చాలామంది అంటున్నారండి. అసలు స్విచ్ బోర్డ్స్ అనేవి నిజంగా మనకి పనిచేయడానికి అసలు కారణం ఏంటి అని అంటే అండి, ఈ స్విచ్ బోర్డ్ ఫస్ట్ మనకి ఇండియాలో ఎక్కడా కూడా మనకి ఇది అమల్లోకి రాలేదండి. ఫస్ట్ ఇంగ్లీష్ వాళ్ళు ఉపయోగించి అక్కడ వాళ్ళు పూజలు పరిహారాలు చేయడానికి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు అనేవి ఉండవండి. అందువల్ల వాళ్ళు స్విచ్ బోర్డ్సే ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు అనమాట. అంటే అది ఒక పదాలు అనమాట. స్విచ్ బోర్డ్ అంటే ఒక స్విచ్ వేస్తే మనకి ఎలా అయితే ఫాస్ట్గా మనకి యాక్షన్ అనేది జరుగుతుందో, మనకి ఏదైనా సరే స్విచ్ వేయంగానే ఆన్ అవుతుందో, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అండి, పెద్ద టైం అనేది కూడా పట్టదు కదా. అందువల్ల అలాంటి వర్డ్స్కి వాళ్ళు పెట్టిన పేరండి ఈ స్విచ్ బోర్డ్ అనేది. అందువల్ల అలాంటి వర్డ్స్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారంట. వాళ్ళు టైం దొరికిందనుకోండి, ఒక బ్రేక్లో కానీ లేదంటే వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా రిపీటెడ్గా మనసులోనే అనుకుంటూ ఉంటారంటండి ఇలాంటి స్విచ్ బోర్డ్స్ని. అందువల్ల వాళ్ళకి చాలా పనిచేస్తాయని ఒక నమ్మకం అనమాట. అదే విషయాలని మన ఇండియా వరకు కూడా ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం కూడా ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి బాగా ఫేమస్ అయిపోయాయండి. అందువల్ల పూజలు చేయలేదక్క, మేము ఉదయాన్నే లేసి చేయాలి, బ్రహ్మముహూర్తంలో చేయాలి, మేము హాస్టల్లో ఉంటున్నాము, లేదంటే వేరే ఊరు వెళుతున్నాము, కుదరలేదని అనుకున్న వాళ్ళు మీరు కూర్చున్న చోటు నుంచే కూడా ఇలాంటి స్విచ్ బోర్డ్స్ని మనసులో రిపీటెడ్గా చాంట్ చేసుకుంటూ ఉండొచ్చండి. మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఉదయాన్నే లేవగానే మీరు ఎప్పుడు కూడా మనకు ఒక అలవాటు అనేది ఉంటుంది. అరచేతులను చూసుకుంటూ మనం ఏదో ఒక మంత్రాలను అనుకోవడమో, ఒక పాజిటివ్గా అనుకోవడమో అనేది మనం తెలియచేస్తూ ఉన్నాము. చాలామందికి ఆ అలవాటు కూడా ఉంది. అలాగే ఎందుకు అరచేతులను చూస్తూ ఉంటాము అని అంటే, అరచేతుల్లోనే మనకి లక్ష్మీదేవి నివాసం చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి లక్ష్మీదేవి సంబంధించిన లక్ష్మీదేవి స్వరూపమైన అరచేతులను చూసుకుంటూ, అంటే లక్ష్మీ కటాక్షం మన ఇంట్లోకి ప్రవేశించాలి, ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలి అని చెప్పి మనం అరచేతులను చూసుకుంటూ ఉంటాం. అది కూడా కళ్ళకద్దుకుంటాం, 2 చేతుల్ని రబ్ చేస్తూ కళ్ళకద్దుకొని అరచేతులను చూసుకుంటూ ఉంటాం. అలాంటి అరచేతులను చూస్తూ రేపు ఉదయాన్నే లేవగానే
మీరు ఇప్పుడు చూపించే ఈ స్విచ్ బోర్డ్ అండి మీరు ఎన్నిసార్లు ఒక 11 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. మీరు ఎలా అనుకోవాలి అని అంటే ర్యాబిట్ ర్యాబిట్ ర్యాబిట్, ఆ స్విచ్ బోర్డ్ని ఇలా కంటిన్యూస్గా ఒకసారి ర్యాబిట్ 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 కాకుండా ఇది ఒక సెంటెన్స్ లాగా అండి. ర్యాబిట్ 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 అనేది ఒక స్విచ్ బోర్డ్ అండి. అందువల్ల ఇలా అనుకోండి, ర్యాబిట్ 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 అనేది ఒక పదం అనమాట. ర్యాబిట్ 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 అనేది ఇంకొక పదం. అట్లాగా 11 సార్లు అనుకోండి. మీరు అలా కుదరని వాళ్ళు మీరు రాత్రిలోపు కూడా అనుకోవచ్చు, ముందు చెప్పినట్టుగా 5వ తారీఖు వరకు కూడా అనుకోవచ్చు. ఆ నెలంతా కూడా మనకి మనీ అనేది చాలా బాగుంటుందండి. ఎక్కడైనా సరే బ్లాకేజెస్ ఉన్నా కూడా రిలీజ్ అయిపోతాయి. మంచి హ్యాపీ అయిన ఒక మూమెంట్లో మనం ఉంటాం. ఆ నెలంతా మనీ పరంగా కాకుండా ఇంకా కూడా అండి హ్యాపీగా మనకి మంచి ఒక ఎనర్జెటిక్గా ఉండాలి అని అంటే కనుక నిజంగా ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అనుకునేటప్పుడు చాలా హ్యాపీగా అనుకోండి ఫ్రెండ్స్. ఒక ర్యాబిట్ని చూస్తే మనకి ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా ఉంటుంది కదా. ఎలాంటి వాళ్ళకైనా నవ్వొస్తుందండి ఈ ర్యాబిట్ని చూడంగానే, సంతోషంలో నవ్వుతూ ఉంటాం. అలాంటి ఒక సంతోషం అనేది మీకు ఉండాలి. మనీ పరంగా కానీ దేని గురించి అయినా సరే కష్టాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అని అంటే ఈ స్విచ్ బోర్డ్ ఉపయోగించి చూడండి. మీకే అనిపిస్తుంది. నిజంగా ప్రతి నెల కూడా మర్చిపోకుండా అనుకుంటూ ఉండండి, చాలా మంచి రిజల్ట్ అని మీరు చూస్తారు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక విషయం అండి, మీకు ఏదైనా పీరియడ్స్ ఉన్నాయి, నేను ఇంకా కూడా స్నానం చేయలేదు, స్నానం చేసి అనుకోవాలని కూడా ఏమీ లేదు. మీరు మామూలుగా మంచం మీద నుంచి లేవగానే మీ అరచేతులు చూస్తూ అనుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. నాన్ వెజ్ తినేసామా మేము అనుకోవచ్చు. ఆ పీరియడ్స్లో ఉన్నాం, ఎలాంటి డౌట్ అనేది లేదు. ఎలాంటి వాళ్ళైనా సరే అనుకోవచ్చు.